కాఫీ నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను. కోడలికి అత్తగారు సేవలు చేయాలి కదా. సారీ అత్తయ్య గారు. నా ఉద్దేశం నాకు కాఫీ చేయడం రాదు కదా అని. రాకపోతే నేర్చుకో కోపి. నేర్చుకొని ఒక గుడ్ కాఫీ చేసి తీసుకురా. గో. కొడుకు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి ఈవిడ గారు పెత్తనం చెలాయిస్తోంది. ఇక బిజినెస్లో సక్సెస్ అయితే నా తలకి డాన్స్ చేస్తుందేమో. హే కోపి, వాట్ యు థింకింగ్? యు గో కిచెన్ లేదా ఐ గో టు లాయర్. లాయర్ దగ్గరికి ఎందుకు అత్తయ్య గారు? నీకు నా కొడుక్కి మ్యాంగో లీవ్స్ ఇప్పించడానికి. మ్యాంగో లీవ్సా? హే కాపీ, ఐ మీన్ డివోర్స్. మావిడాకులు. ఇంత చిన్నదానికి డైవర్స్ దాకా ఎందుకు అత్తయ్య? కాఫీయే కదా, నేను తీసుకొస్తాను. కాపీ గో. నైస్ కాపీ. Come. Mr. Dubai, how is it my performance? మేడం సార్, మేడం అంతే. మీరు అత్తలకే అత్త, మహా అత్త. In before, there is crocodile festival for my copy. మాకు కావాల్సింది అదే కదేటి. మేడం మీరు రప్పాడించేయండి అంతే. వెంటనే ఈ విషయం మా చెల్లికి చెప్పేయాలా. యూ క్యారీ ఆన్ మేడం, క్యారీ ఆన్. Okay, Dubai. చెట్టుగా చెల్లికి చెప్పాలి. చెల్లె 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 చెల్లె, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకు తమాషా నిశ్చిసి చెప్పాలే. ఏంటన్నాయి? ఆ ఇంగ్లీష్ మేడంని బాగా ఐస్ చేసేసి వాళ్ళ కోడల మీద గుసుకొలిపోయాను. ఆ ఇసుక కొట్టడం ఇంగ్లీష్ మేడం చెడు కూడా ఆడేసుకోవడం చెల్లె. అమ్మో అన్నయ్య, నువ్వు అన్నంత పని చేసావు కదా. నువ్వు ఉంటే ఎంటర్టైన్మెంటింగ్ పక్కా. మరి ఏమనుకుంటున్నావు? ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టే నీకు బావ కూడా లవ్ ట్రాక్ నన్ను సెట్ చేస్తాను కదేంటి. అది కష్టంలే అన్నయ్య. సార్తో అంత ఈజీ కాదు. బాక్సింగ్ నేర్పించండి సార్ అంటే అర్ధరాత్రి అయినా రెడీగా ఉంటారు. కానీ ప్రేమగా 2 మాటలు మాట్లాడితే చాలు బ్రెయిన్లెస్ అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాట మరి. నువ్వు 24 గంటల స్కూల్లో పిల్లలాగా సార్ 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 అంటే నువ్వు స్టూడెంట్ లా కనపడతావు, కానీ పిల్లలా ఎలా కనపడతావు? మరి ఏమని పిలవమంటావు అన్నయ్య? యావండి అనో, లేకపోతే ముద్దుగా బావానో, ఇంకా కోజ్గా కావాలంటే డార్లింగ్ అనో. అమ్మో, చంప పగలు కొడతారు. వేరే ఏమైనా ఉంటే చెప్పన్నయ్య. సరే అయితే పొద్దున్నే గుడికెళ్ళి వచ్చావా? ఆ ప్రసాదం ఏది? తినేసానన్నయ్య. నా బంగారమే. సరేనే, కుంకుమ తీసుకెళ్ళి బావకి పో. ఎందుకన్నయ్య? పేరంటానికి పిలవడానికి. అన్నయ్య మరి లేకపోతే ఏంటే? మొగుడిని కొంగు కట్టేసుకునే టెక్నికల్ తెలుసుకోవాలమ్మడా. అన్నా, నువ్వు చెప్పేసి నేను కట్టేసుకుంటా. చెల్లె, నాన్న చెప్తున్నాను, జాగ్రత్త తినుకోవా. ఆ కుంకుమ తీసుకుని బావ దగ్గరికి వెళ్ళి, బావా నాన్న గుడికెళ్ళి వచ్చినాను, కుంకుమ పెట్టుకో బావా అను. సార్, ఏంటి? ఉదయమే గుడికి వెళ్ళాను సార్. మంచిది. మీరు అనుకున్న పనులన్నీ జరగాలని దేవుడికి మొక్కుకొని కుంకుమ తీసుకొచ్చాను సార్. థ్యాంక్స్ అంటాడు. వెంటనే బావ కుంకుమ తీసుకోపోతాడు. యాగవే నువ్వు నాన్న కుంకుమ పెడతాను అనాలి. నా వైపు చూడండి సార్. ఏంటి?
సెలే సెలే ఏంటన్నయ్య అలా అరిచావు? కుంకం బొట్టు పెట్టమంటే ఇంత పెట్టడం కాదే, కుసంత ఎక్కువ పెట్టాలి. బొట్టెట్టిన తర్వాత ఫు, ఫు, ఫు అని ఓదాలే. మన సినిమాల్లో చూపించినట్టు కదా. మరే వాకే వాకే. సార్ ఒక్క నిమిషం ఉండండి. అయ్యో కళ్ళలో పడిందా? ఒక నిమిషం. సెలే సెలే సెలే. సార్ 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 ఇక్కడ. సార్ ఎక్కడ ఎందుకుంటాడే? అల్లా ఈ గదిలో ఉంటేనే. నువ్వు ఆ ఓల్లోకి వెళ్ళడం మానేసే ఆ కుంకం పొట్టు అట్టుకుని బేగ సార్ రూమ్కి వెళ్ళమని చెప్పాను కదే. అలాగా, థ్యాంక్స్ అన్నయ్య. వెళ్ళు, ఊరికే ఊగిపోతుంది సెల్లే. ఏదేమైనా మా చెల్లి మా బావ సంతోషంగా ఉండాలి. ఆ సింహాచలం అప్పన బాబు దయ వల్ల ఓ మేనలు మేనగోళ్ళు నా చేతులు ఎట్టేస్తే నాకు అంతకన్నా సంతోషం ఏటుంటది. సార్ ఏంటి గంగా? గుడి, కుంకుమ, ప్రసాదం. ఏమంటున్నావు గంగా? చెల్లి కొంప ముంచేటట్టే ఉంది. అది సార్, ఉదయం నేను గుడికి వెళ్ళాను. ప్రీతి చెప్పింది. అయినా సడన్ గా గుడికి ఎందుకు వెళ్ళావు? మీకోసమే. నా కోసమా? మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని దేవుడికి మొక్కుకోవడానికి వెళ్ళాను సార్. మంచిది. కుంకుమ కుంకుమ